నమస్తే. రావ్ స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెల్ల, జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. 19వ రోజు కూడా ఇరాన్ అమెరికాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరాన్ ఎక్కడా కూడా తగ్గడం లేదు. జీసస్ పవిత్ర స్థలాలపై ఇరాన్ దాడులు చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ 19వ రోజు యుద్ధం డేంజర్ లెవెల్ కి చేరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సో గత 19 రోజులుగా మీరు అంటే ఫిబ్రవరి 28 నుంచి ప్రతిరోజు కూడా యుద్ధ అప్డేట్స్ మీరు ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు 19వ రోజులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ 19వ రోజు ఏంటంటే గత 24 గంటల్లో ఈ యుద్ధ పరిణామం చూస్తే ఆయితుల్లా అలీ ఖైమోనీని హతం చేసిన తర్వాత, ఆయన్ని ఇరాన్ లాస్ అయిన తర్వాత అదే స్థాయి లీడర్ని ఈరోజు మళ్ళా ఇరాన్ కోల్పోవడం జరిగింది. ఆయన పేరు ఏంటంటే, ఆయన చాలా వన్ ఆఫ్ ది సుప్రీం లీడర్ ఆఫ్ ది ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ ఇరాన్ అనమాట, ఆలీ లారిజానీ. ఈ లారిజానీ అంటేనే ఒక విపత్కర, ఈయనే ట్రంప్ని డైరెక్ట్గా బెదిరించడం జరిగింది. ట్రంప్ను కూడా మేము లేపేస్తాం, ఖైమోనీని లేపినందుకు ట్రంప్ను కూడా లేపేస్తామంటూ మాట్లాడిన లారిజానీని ఈరోజు ఇజ్రాయలీ ఫోర్సెస్ హతం చేసినట్టు ప్రకటించడం జరిగింది. దీన్ని ఐఆర్జీసీ అంటే ఇరాన్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేదు. ఒక సుప్రీం లీడర్, ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ కి సంబంధించిన ఒక పెద్ద లీడర్ని మళ్ళా ఇరాన్ కోల్పోయింది. ఈయనతో పాటు కూడా ఐఆర్జీసీలోని వన్ ఆఫ్ ది ఫోర్సెస్ రిసబ్ బసీజ్ అనే ఫోర్స్ కమాండర్ కూడా ఆయన మరణించడం జరిగింది. ఆయన పేరు గులాం రెజా సల్మానీ. ఈయన కూడా చనిపోవడం జరిగింది. ఈయన కూడా వన్ ఆఫ్ ది సుప్రీం లీడరు. రీసెంట్ గా ఇరాన్ లో జరుగుతున్న మొత్తం కలహాలని, అంతర్గత కలహాలన్నీ అణిచివేసిన లీడరు. అదేవిధంగా ఖైమోనీకి చాలా నమ్మకస్తుడు కూడా. ఈయన్ని కూడా ఇది కోల్పోవడం జరిగింది. అంటే ఇరాన్ మళ్ళా ఇజ్రాయెల్ దాటికి, మొసాద్ దాటికి ఇంకొక ఇద్దరు గొప్ప లీడర్ను కోల్పోవడం జరిగింది. అంటే ఈ 19వ రోజు యుద్ధం తారాస్థాయికి వెళ్ళింది. దీనికి రెస్పాండ్ గా ఏం చేసింది ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఒక భయానకమైన మిసైల్స్, కొత్త రకం మిసైల్స్ తీసుకుని దాని మీద వేయడం జరిగింది. అవి విలయతాండం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికీ 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు బంకర్లో పడుకోవడం, అంటే నైట్ అవుతే చాలు ఏ దాడి వస్తుందో తెలియక తన పిల్లల్ని, పెద్ద వృద్ధుల్ని, ఇలాంటి వాళ్ళందరూ, కొంచెం వ్యాధిగ్రస్తుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ ముందు బంకర్లోనే పెడుతున్నట్టు తెలుస్తుంది ఇజ్రాయెల్లో. దాన్ని ఎవ్వరూ కాదనలేని పెద్ద విషయం అండి. దీంతో పాటు కూడా నైట్ పడుకునేటప్పుడు ఇళ్లల్లో పడుకోవడానికి కూడా ఇజ్రాయెల్లో భయపడుతున్నారు. ముఖ్యంగా టెల్ అవీవ్, హైఫా, ఇజ్రాయెల్, నజ్రత్ ఇలాంటి అన్ని సిటీల్లో వాళ్ళంతా ముందు బంకర్లోనే పడుకోవడం జరుగుతుంది. ఇజ్రాయెల్ అంతా ఒక రకమైన సైరన్ల మోత అనమాట, ఎక్కడికక్కడ సైరన్ల మోత. రాత్రి అయితే చాలు ఆకాశం మెరుపులతో నిండిపోతుంది, ఏది డ్రోన్లు, ఇరానీ ప్రయోగించే మిసైల్స్ తో. సో ఇలాంటి భయాత్మకమైన కండిషన్స్ ఈవెన్ 19 రోజుల్లో కూడా కంటిన్యూ అయింది. ఈ 19వ రోజు ఇజ్రాయెల్ మీద ఎక్కువ దాడి చేయడం జరిగిందనమాట. ఇరాన్ ఈ ఇద్దరు మరణం, అంటే ఇద్దరు ప్రముఖ ఇస్లామిక్ రెవల్యూషనరీ లీడర్స్ లాస్ తో నిన్న ఇజ్రాయెల్ మీద తీవ్రమైన దాడి చేసింది. ఈ దాడిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్ గా ఈ 19వ రోజు 24 గంటల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇరాన్ ఇజ్రాయెల్లోని మత సంబంధమైన జీసస్ పవిత్ర క్షేత్రాల మీద దాడి చేస్తుంది. అంటే ఇక్కడ ఏదో ఒక వ్యూహం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్రూసేడ్ టర్న్ అనేది యుద్ధం తీసుకుంది అనేది మనం ఇప్పుడు కరెక్ట్గా చెప్పవచ్చు. 18వ రోజు జరిగింది, 19వ రోజు ఈ అటాక్ ఇంకా తీవ్రంగా జరిగింది. ముఖ్యంగా గ్రీక్స్ పేట్రియాటిక్స్ అని జీసస్ని సిలివేసిన, జీసస్ని సమాధి చేసిన స్థలాల మీద, పవిత్రమైన చర్చి ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తుంది. అక్కడ మనకి తెలుస్తూ ఉందా, పైకొప్ప ఇవి కూలిపోవడం, అక్కడ పూర్తి భద్రత ఎంత ఏర్పాటు చేసినా, మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసినా దాని శిథిలాలు దాని మీద పడినట్టు తెలుస్తుంది. అంటే ఇది క్రైస్తవులకి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచంలో అతిపెద్ద మతానికి సంబంధించిన పవిత్ర క్షేత్రాల మీద ఇరాన్ అటాక్ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఏంటి, ఇది క్రూసేడ్ టర్న్ తీసుకుంటుంది. అంటే క్రూసేడ్ అంటే చాలా డేంజరస్ స్థాయికి యుద్ధం వెళ్ళిపోతుంది అనేది ఈ 19 రోజులు మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇజ్రాయిల్, అమెరికాలు ఏం చేసినాయి అంటే, ఇరాన్లో ముఖ్యంగా అరాకు, షిరాజు, తర్వాత టెహరాన్ సిటీని ఎక్కువగా అటాక్ చేయడం జరిగింది. అక్కడ ముఖ్యంగా పారిశ్రామిక స్థలాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటర్ ఫెసిలిటీస్, అది గల్ఫ్ ప్రాంతం కాబట్టి అక్కడ వాటర్ తక్కువ ఉంటుంది, నీటిపారుదల, స్కూల్స్, హాస్పిటల్స్ అనేది ఒకటి. తర్వాత ఇజ్రాయెల్ ఏం ప్రకటించింది, అమెరికా ఏంటంటే
ఇరాన్ యొక్క మిగిలిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, తర్వాత ఆపరేషన్ ఆర్మ్డ్ కమాండ్ హెడ్ క్వార్టర్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. మిగిలిన ఒక మిసైల్ సెంటర్స్ కూడా, అండర్ గ్రౌండ్ మిసైల్ ఒక సిటీని నాశనం చేశామనేది అమెరికా ప్రకటిస్తుంది. అది ఇరాన్ ధృవీకరించలేదు ఇంతవరకు, దాన్ని మనం చూడాలి. తర్వాత దీంతో పాటు ఇరాన్ ఏం చేసిందంటే యుఏఈ మీద తీవ్రమైన అటాక్ చేసింది. యుఏఈలో ముఖ్యంగా ఫజైరా రిఫైనరీని అటాక్ చేయడం జరిగింది. తర్వాత యుఏఈలో ఉన్న అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, ఏది దుబాయ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మళ్ళీ అటాక్ చేయడం జరిగింది. అది కొంచెంసేపు క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ కొంచెంసేపు తర్వాత అది కొన్ని గంటల తర్వాత అది ఓపెన్ చేయడం జరిగింది ఫ్లైట్స్కి. కానీ ఎయిర్ స్పేస్ మోస్ట్ ఆఫ్ ది టైం అది క్లోజ్లోనే ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇరాన్ తన యొక్క ప్రకోపాన్ని ముఖ్యంగా యుఏఈ మీద చూపిస్తుంది అనమాట. యుఏఈ, సౌదీ అరేబియా. ఎందుకు అంటే యుఏఈ, సౌదీ అరేబియాలు కలిసి అమెరికాకి సపోర్ట్ చేయడం, ఈ రెండు కలిసి అమెరికాని ఏం చెప్తున్నాయంటే, ఈ గల్ఫ్ మిగిలిన జీసీసీ కంట్రీస్ అంటే సున్నీ మెజారిటీ దేశాలు అమెరికాని వెంటనే ఇరాన్లో థ్రెట్ని పోగొట్టండి, దాన్ని వెంటనే అంతం చేయండి, ముఖ్యంగా రిజైమ్ చేయండి అని ప్రెజర్ తెస్తున్నాయి. అందుకని యుఏఈ, సౌదీ అరేబియాని కేంద్రంగా చేసుకునే ఇరాన్ ఎక్కువ దాడులు చేస్తుంది. ఇంతవరకు రిలెంట్లెస్ అటాక్ చేయడం జరిగింది అనమాట. ముఖ్యంగా సౌదీ అరేబియా మీద కూడా నిన్న ఒక 10 క్షిపణుల దాకా ప్రయోగించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఖతారు, ఇరాక్లోని యుఎస్ ఎంబసీ, అదేవిధంగా ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలేం, కువైట్, ఈ కువైట్లో ఉన్న సిటీల్ని ఎక్కువగా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీలు, ఎయిర్పోర్ట్లు, తర్వాత అమెరికా బేసెస్, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, తర్వాత టెర్మినల్స్, షిప్లు అటాక్ చేయడం అనమాట. దీని ద్వారా ఏంటంటే ఇరాన్ తన ప్రతిఘటన ఎక్కడా తగ్గించలేదని తెలుస్తుంది. తర్వాత ఇప్పుడిప్పుడే ఇంకా అధునాతనమైన డ్రోన్లు, అధునాతన మిసైల్ని సెకండ్ ఫేజ్లో ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో 4లో భాగంగా అది తీస్తుందని తెలుస్తుంది. అంటే ఏంటి, రెండు పక్షాలు, ఇటు ఇజ్రాయెల్, అమెరికా, అటు ఇరాన్ ఏంటంటే ఎక్కడ తగ్గకుండా ఫైటింగ్ జరుగుతుంది. అది ఒక రకమైన భీకర యుద్ధమే. ప్రాణ నష్టం రోజు రోజుకి పెరుగుతుంది. ఇటువైపు గల్ఫ్ కంట్రీస్లో చూసినా, ఇటు ఇరాన్లో చూసినా, ఈవెన్ ఇటు ఇజ్రాయెల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న ఇజ్రాయెల్లో చూసినా ఎక్కడికక్కడ ప్రాణ నష్టం ఎక్కువ అవుతుంది, ఎక్కడికక్కడ శిథిలాలమయం. అంటే ఈ యుద్ధం నాశనం అనేది, యుద్ధ విధ్వంసం, నాశనం. ఎందుకంటే మనం కొన్ని పదాలు ఉపయోగిస్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే విధ్వంసం, విలయతాండం, ఒక అంటే మనం మాటలతో కూడా చెప్పలేమన్నమాట. అంటే అధునాతన యుద్ధ తంత్రం ఎలా ఉంటుందంటే అధునాతనమైన ఆయుధాలు ఉంటాయి అన్నమాట. ఇది రెండో ప్రపంచ, ఇప్పుడు ఈ 19 రోజులుగా ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో వాడిన వెపన్స్ రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ఆయుధాల కంటే ఎక్కువ అని చెప్పొచ్చు అనమాట. అన్ని ఆయుధాలు ఇక్కడ వాడడం జరిగింది. అంత 5th జనరేషన్ ఫైటర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, తర్వాత ఈవెన్ ఇరాన్ వాడే హైపర్సోనిక్ మిసైల్ రేంజ్, బాలిస్టిక్, క్రూయిజ్, హైపర్సోనిక్ మిసైల్స్ అది వాడుతుందండి. రెండవ ప్రపంచ యుద్ధం నాటికి మనకి బాలిస్టిక్ మిసైల్స్ అంటేనే ఏంటో తెలియదు అనమాట. క్రూయిజ్ మిసైల్స్ అంటే, హైపర్సోనిక్ అంటే పదం కూడా లేని సమయం అనమాట. ఇప్పుడు అంత అధునాతనమైన పేలుడు పదార్థాలు అక్కడ వాడుతున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్ ఏంటంటే వైట్ ఫాస్ఫరస్ అనే ఒక బాంబులు కూడా ప్రయోగిస్తుందని తెలుస్తుంది ఇరాన్ మీద, ఇటు లెబనాన్ మీద. అంటే ఇజ్రాయెల్ ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. అంతటి విధ్వంసకాండ జరుగుతుంది. అంతటి ఎక్కడ చూసినా శిథిలాలమయం. ఈవెన్ దుబాయ్ అంటే ఒక రిచెస్ట్ కంట్రీ అనమాట. దుబాయ్ అనేది, ఈ యుఏఈ అనేది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక రిచెస్ట్ కంట్రీ. ఖతారు, బహ్రైన్, ఆ ఆయిల్ రిచ్, గ్యాస్ రిచ్ కంట్రీస్. ఇప్పుడు ఎక్కడ చూసినా శిథిలాలమయం. ఇంటర్నేషనల్ పర్యటనకు ఒక ప్రధానమైన పర్యాటక స్థలాలు ఈరోజు సమాధి స్థలాలుగా మిగిలిపోయిన పరిస్థితి అనమాట. ఎక్కడ పనులు చేయడానికి బయటికి రాలేని పరిస్థితి, స్కూళ్ళకి సెలవులు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడికక్కడ క్లోజ్ ఉండడం అనమాట. ఇంతటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి. వన్ ఆఫ్ ది బిజియెస్ట్ పోర్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండి. అంటే ఇప్పుడు దుబాయ్ కానీ, అబుదాబి కానీ, ఒమన్ పోర్ట్లు కానీ, కువైట్ ఒకటి, ఖతారు, సౌదీ అరేబియా, ఈ యొక్క ఇరాన్, ఇరాక్, ఈ పోర్ట్లన్నీ ఏంటంటే బిజియెస్ట్ పోర్ట్లు అనమాట. అలాంటివన్నీ స్తంభించిపోయిన పరిస్థితి ఈరోజు మనకు అక్కడ కనిపిస్తుంది. యుఎస్ ఏంటంటే ఎక్కడ వెనక తగ్గడం లేదు. యుఎస్ ఇప్పుడు గ్రౌండ్ అటాక్స్కి ప్రిపేర్ చేసుకుంటుంది అని తెలుస్తుంది. దాన్ని యుఎస్ ఒకవేళ గ్రౌండ్ అటాక్స్ దిగితే ఇరాన్ దాన్ని తట్టుకోవడానికి ఐఆర్జీసీ సన్నద్ధం అవడం, ఇవన్నీ మనకు కనపడుతుంది. దీంతో పాటు శాంతి చర్చలకు సంబంధించి ఈ 19వ రోజు ఏమైనా జరిగింది అంటే, ఈ 19వ రోజు ఏంటంటే భారత్ ఒకటి, రష్యా, చైనా,
తర్వాత యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే శాంతికి సందేశం ఇవ్వడం, తొందరగా ఇది చర్చించుకోవాలని ఆయా దేశాలు చెప్పడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమంటుందంటే మేము శాంతి చర్చలకు రెడీయే కానీ మేము యుద్ధానికి వెనక్కి తగ్గమన్నట్టు అది ప్రిపేర్ అయిపోతుంది. ఈవెన్ ఇరాన్ కూడా ఈ యుద్ధం ఎండ్ అవ్వదు, దీర్ఘకాలికంగానే ఉండే అవకాశం ఉందని ఇరాన్ ఫైట్ చేస్తుంది. అంటే ఏంటి, శాంతి చర్చలు ఒక పక్కన జరుగుతున్న యుద్ధం మాత్రం ఆగే పరిస్థితికి మనకి ఇక్కడ కనపడతలేదు. ఇంకొక నెల దాకా యుద్ధం జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్ ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ చక్కగా తన పని తాను చేసుకుపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇరాన్ అమెరికాలు పోరాడే విధానం వేరైతే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇటు లెబనాన్లో భూభాగాలను కూడా ఆక్రమించుకుంటుంది. ఇటు లెబనాను, హౌతీస్ అంటే ఇరాన్ సర్వనాశనం చేయాలనే యుద్ధ లక్ష్యం వైపు ఇజ్రాయెల్ వెళ్ళిపోతుందండి. కానీ ఎక్కడ తగ్గుతలేదు. ఇప్పుడు లారీజానీ తర్వాత గులాం రజా సల్మానీ మరణానికి రివెంజ్ఫుల్గా ఇరాన్ కూడా ఇటు ట్రంప్ ఇటు ఇజ్రాయెల్లోని టాప్ లీడర్స్ని అంతం చేయడానికి అది కూడా స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే టాప్ లీడర్ని అటాక్ చేయడం అనమాట. ఈ ఆపరేషన్ స్పెషల్ ఆపరేషన్స్ ఇటు అటు కూడా జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రాణ నష్టం ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు గల్ఫ్ కంట్రీస్ లీడర్స్ను కూడా ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. అంటే ఏంటి, సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీ, యుఏఈ రాయల్ ఫ్యామిలీ, ఖతారు, బహ్రెయిన్ లాంటి రాయల్ ఫ్యామిలీస్ని ఇరాన్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇరాన్ ప్రత్యక్షంగా లేకపోయినా కానీ వాళ్ళ యొక్క ప్రాక్సీస్ ఉంటాయండి, హౌతీస్, ఇస్లామిక్ టెర్రరిస్టులు, ఇలా ఏదో విధంగా వాళ్ళ మీద అటాక్ జరిగే అవకాశం ఉంది. అందుకని గల్ఫ్ కంట్రీస్ అనేవి కొంచెం షేక్ అవ్వడం అనేది మనకి ఇక్కడ ఈ 19వ రోజు యుద్ధం 24 గంటల యుద్ధంలో మనకు కనపడుతుంది.